హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 4వ వారం నామినేషన్స్ని బిగ్ బాస్ చాలా విచిత్రంగా జరిపించడం అయితే జరిగింది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో సరికొత్తగా ట్రై చేయడానికి బిగ్ బాస్ అయితే శతవిధాల ప్రయత్నం అయితే చేస్తున్నారు అనే చెప్పవచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్లో భాగంగా మొదటగా కెప్టెన్ అయిన కారణంగా ఢెమాన్ పవన్కి ఇమ్యూనిటీ అయితే లభించింది అని చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం కోసం ఇమ్యూనిటీ టాస్క్ అనేది హౌస్లో జరిపించడం జరిగింది. అంటే ఇద్దరిని ఒక టీమ్గా చేసి 6 గ్రూప్స్గా విభజించి టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. 2 లెవెల్స్ టాస్క్ పూర్తయిన తర్వాత మొత్తంగా ఇమ్యూనిటీ సాధించారు 2 కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. ఆ కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఈ వారం తన వైల్డ్ ఫైర్ ఆటతో మొత్తం అట్రాక్ట్ చేయబోతున్నాడు అనే చెప్పవచ్చు. సో ఫైనల్గా ఢెమాన్ పవన్, తనూజ అలాగే సుమన్ శెట్టి ఇమ్యూనిటీ సాధించిన తర్వాత ఇక నామినేషన్స్ అసలు రంగానికి సిద్ధం చేసేశాడు బిగ్ బాస్. ఇక మిగిలిన బిగ్ బాస్ హౌస్లో 13 మంది ఉంటే 3 ఆల్రెడీ ఇమ్యూనిటీతో సేవ్ అయ్యారు కాబట్టి 10 మంది మధ్య నామినేషన్స్ రచ్చ మామూలుగా జరగలేదు. ఇక నామినేషన్స్ ముగిసే సమయానికి మొత్తం నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే దివ్య, శ్రీజ, ఫ్లోరా, రాము రాథోడ్, హరీష్, సంజన, భరణి. ఇక వీరిలో శ్రీజ మొట్టమొదటిసారిగా నామినేషన్స్లోకి వచ్చింది అని చెప్పవచ్చు. గత వారం నామినేషన్స్ నుంచి త్రుటిలో తప్పించుకొని కెప్టెన్ అయిన ఢిమాన్ సేవ్ చేయడంతో నామినేషన్స్ని తప్పించుకొని ఎలిమినేషన్ నుంచి కూడా తప్పించుకుంది అని చెప్పవచ్చు. మరి ఈ వారం శ్రీజ ఓటింగ్ ఏ మేర జరుగుతుందో చూడాలి. మరి ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో ఎవరిని మీరు ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.